మళ్ళీ పోయిరా రంజిత్ నేత్రదానం చేయండి. పల్లె వెంకట్ గారికి అవయవదానం చేద్దాం. అవయవదానం చేద్దాం అంటే వైద్య పరిశోధన పనికి వద్దాం. శరీరదానం చేద్దాం. శరీరదానం చేద్దాం. శరీరదాత పల్లె వెంకట్ గారికి చేయూత నిత్యాన్నదాన వేదిక ద్వారా గత 2 నెలల నుండి పల్లెపు వెంకటికి గారికి బస్టాండ్లో ప్రతిరోజు కూడా 2 పూట్ల అన్నం అందిస్తున్నాము. ఈ క్రమంలో ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో గత 3 రోజుల కింద చేరడం జరిగింది. అక్కడ కూడా మేము నిత్యము ఆయనకు 2 పూట్ల అన్నం అందించాము. నిన్న కూడా అన్నం అందించే క్రమంలోనే ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యంతో. వెంటనే మేము ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మల్లికార్జున సార్ గారిని అలాగే పోలీసు వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. మేమే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన అంత్యక్రియలు లేదా ఇంకేదైనా కార్యక్రమం తీసుకుందామని చెప్పి అనుకొని మేమంతా నిర్ణయించుకొని శ్రవణ్ కుమార్ సదాశయ ఫౌండేషన్ గారికి కాల్ చేయగానే వారు స్పందించారు. సరే మీరు మనం బాడీనే డొనేట్ చేయండి, చాలా బాగుంటుంది, కోరుట్లో నుండి మొట్టమొదటి కార్యక్రమం ఇది అని చెప్పగానే మరి మేము కూడా దీనికి ముందుకొచ్చాము. మరి వైద్యులు డాక్టర్ మల్లికార్జున గారి సలహా, తర్వాత మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర వారి సలహా కూడా తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా మేమంతా మీ వెంబడే ఉంటాము, మరి ఈ కార్యక్రమం కొనసాగిద్దామని చెప్పగానే మేము ముందుకొచ్చాము. మరి వాళ్ళ ఈ పల్లెపు వెంకట గారి భౌతిక దేహాన్ని ప్రతిమ హాస్పిటల్ వైద్య కళాశాలకి పంపించడం జరుగుతుంది. ఈ పల్లెపు వెంకట గారి ఊరు అయిన రాజారాం విలేజ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ సర్పంచ్ గారికి కూడా ఈయన ఫోటోలు పంపిస్తే ఆయన కూడా ఈయన మా ఊరు వ్యక్తి కాదు, మా పర్సన్ కాదని చెప్పి మనకు ఇంటిమేట్ చేశారు. కాబట్టి ఈ విధంగా ముందుకొచ్చి ఈరోజు కోరుట్ల పట్టణంలోనే మొట్టమొదటిసారిగా పల్లెపు వెంకట గారి భౌతిక దేహాన్ని మరి ప్రతిమ వైద్య సిబ్బందికి అందించడం జరుగుతుంది తెలియజేస్తూ మరి ఇప్పుడు డాక్టర్ గారిని మాట్లాడుతున్నారు. వెంకట్ గారిని చేయూత సంస్థ తీసుకొచ్చారు. అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆయన ఆహారం తీసుకోవట్లేదు, డిహైడ్రేషన్ లోన్ అవుతున్నారు. ఇంట్లో ఏమాత్రం నీళ్ళు లేవు అంటే మనం ఇక్కడ గ్లూకోజ్ అవన్నీ ఎక్కించి యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇస్తాము, కొంచెం దగ్గరికి వాటి ట్రీట్మెంట్ చేస్తాము. ఉన్న 3 రోజులు చేయూత వాళ్ళే మనకు ఆహారం ఆయన పొద్దుమాకు 2 పూటల ఆహారం పెట్టారు. అయితే ఆదివారం రోజు అనుకోకుండా ఆయన ఆహారం తీసుకున్న సమయంలోనే చనిపోవడం జరిగింది. అయితే మనకు ఈ సంస్థ వాళ్ళు బాడీ ప్రతిమ మెడికల్ కాలేజ్ డొనేట్ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో వస్తే మేము కూడా దాన్ని కోఆపరేట్ చేసి ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తాము. 1 డే వరకు చూస్తే ఆయన ఎవరు బంధువులు లేరని తెలిసింది. ఆయన బాడీ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన బాడీ మనకు ప్రతిమ కాలేజ్కి ఇస్తే వాళ్ళు అనాటమీ పిల్లలు చదువుకొని వాళ్ళకు విద్యకు పనికొస్తుందన్న ఉద్దేశంతో ఈ బాడీని ఇస్తున్నాము. అట్లాగే మీది సంస్థకి ఓపికగా ఇది ఈ ప్రాసెస్ అంతా క్లియర్ అయ్యేటట్టు ఈరోజు సదాశివ ఫౌండేషన్ వారి ద్వారా చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కట్ట గణేష్ గారు పల్లెపు వెంకటి అనే ఒక అనాథ భౌతిక కాయాన్ని పద్మ మెడికల్ కాలేజీకి అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే వారు అనాథగా కుర్ల బస్టాండ్లో ఉంటే చేయూత స్వచ్ఛంద వారు గుర్తించి వారికి గత 2 నెలలుగా ఆహారం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు నిన్న చనిపోవడం జరిగింది. వారి బంధువులకు తెలుపుదామని వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ సదాశివ ఫౌండేషన్ శ్రవణ్ కుమార్ గారిని చేయూత వారు సంప్రదించగా వారి భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తే, ఎందుకంటే మున్సిపాలిటీకి అప్పచెప్పి మనం దాన సంస్థ నిర్వహించవచ్చు, కానీ అనాథశివం కాబట్టి ఎవరు లేరు, దాన్ని కనీసం మెడికల్ కాలేజీకి అప్పచెప్తే వైద్య విద్యార్థుల కన్నా ఆ శరీరం ఉపయోగపడుతుందన్న మంచి ఉద్దేశంతో ఈరోజు సదాశివ ఫౌండేషన్ వారి ద్వారా ప్రతిమా మెడికల్ కాలేజీకి అప్పగించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఈ కట్క గణేష్ గారికి కానీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మరియు
ఈ సదాశివ ఫౌండేషన్ శ్రవణ్ కుమార్ గారికి మేము అభినందనలు తెలుపుతున్నాము. వారు ముందు ముందు ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే అనాటమీ కార్యక్రమానికి పనికొచ్చే రీతిలో చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దేహదానం ఈరోజు జరగడం అభినందనీయం. చేయుత స్వచ్ఛంద సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాలను చూరగొనాలని చేయుత స్వచ్ఛంద ద్వారా ఈరోజు అనాథ శవాన్ని ప్రతిమ హాస్పిటల్కు అందజేయడం అనేది అంటే ఈరోజు ఆయన సరిపోవచ్చు, కానీ భౌతికంగా మాత్రం ఇంకా అందరూ కూడా భౌతికంగా ఉండరు, కానీ ఈయన మాత్రం భౌతికంగా ఎప్పటికీ ఒక హాస్పిటల్లో ఉంటాడు. ఎంతోమంది విద్యార్థులకు ఇతని యొక్క అవయవాలు దాంతో పరిశోధనలు కూడా చేసే అవకాశం దొరికింది కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్. సంస్థ ద్వారా గత 2 నెలలుగా అతనికి ఆహారం పెడుతున్నాం. పల్లెపి వెంకట అనే వ్యక్తికి నిన్న మధ్యాహ్నం అతను చనిపోయాడు. నిజంగా కొరుట్లలో ఒక మొదటి అడుగు వేసిపోయాడు ఆ వ్యక్తి. ఎవరైతే అవయదానం అనేది కొరుట్లలో ఇప్పటిదాకా లేదు, ఆ పల్లెపి వెంకటి ద్వారా ఒక మొదటి అడుగు వేసినందుకు పల్లెటి వెంకటి గారు పుణ్యజీవి అని చెప్పుకోక తప్పదు. ఆయన చివరి జీవితం దుర్భరంగా గడిపినా కానీ కొరుట్ల ప్రజలకి ఒక చరిత్రలో నిలిపిపోయే కార్యక్రమం ఆయన ద్వారా మొదలైంది కాబట్టి ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ ఇందులో భాగంగా పల్లెపు వెంకటయ్య గారు తన దేహాన్ని మనిషి బ్రతికున్నప్పుడు ఎంతో సేవ చేస్తాం, అదేవిధంగా చనిపోయినాక కూడా తన అవయవాలను ఇతరులకు దానం చేసి సజీవంగా ఉంచాలని సంకల్పంతో ముందుకు రావడం అభినందనీయం. ఇందుకు చేయుత ముందుకు రావడం హర్షణీయం. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను మరి వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని యువజన సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం. కొరత పట్టణంలో ఒక మంచి కార్యక్రమానికి ముందడుగుబడింది. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మరి సదాశివ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు ఒక మొట్టమొదటి దేహదానం ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రక్తదానం కానీ, నేత్రదానం కానీ, దేహదానం, అవయవదానం ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యంగా మనిషికి భగవంతుడిచ్చి ఒక సువర్ణ అవకాశం అది. ఎందుకంటే మనిషి మాత్రం సహాయపడే కొన్ని దానాలు ఉన్నాయి. అది వాటి కిందికి రక్తదానం కానీ, నేత్రదానం కానీ, అవయవదానము, దేహదానం ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు ఏదైతే పల్లెపు వెంకటి గారు మరి వారి కొరతలో వారి చాలా రోజుల నుంచి ఉన్నాడు. మరి ఒక అనాథ వ్యక్తిగా మరి ఈరోజు మరి 3 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి అతను నిన్న చనిపోయిన సందర్భంలో మరి చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వారు ముందడుగు వేసి మరి ఈ అనాథ ప్రేతాన్ని ఏం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి డాక్టర్ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు డొనేట్ చేస్తున్నారు. మరి ఈ శరీరం ఏదైతుందో భావితరాలకి అంటే మంచి డాక్టర్లు తయారవడానికి ఈ శవము అంటే ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలకి భవిష్యత్తులో కూడా కోరిత పట్టణంలో చాలామంది దేహదానానికి ముందుకొచ్చి, రక్తదానానికి, నేత్రదానానికి ముందుకొచ్చి మరి ఈ ప్రజాహిత కార్యక్రమాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ సందర్భంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు మన కొరుట్ల పట్టణంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. రక్తదానమే కానీ, అన్నదానమే కానీ ఎన్నో రకాల సేవలో భాగంగా కొరుట్ల పట్టణంలో పల్లెపు వెంకట అనే నిరుపేద వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి కొరుట్ల గడుపుతున్నాడు. ఆయన చేసే జీవితం కొరుట్ల గడుపుతున్నాడు. అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఆయన గురించి వాకప్ చేసి మల్యాల మండలం అని మన చేయుత సంస్థ ఆధ్వర్యంలో కూడా ఆయన మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ ఆయన ఎవరు బంధువులు కానీ, ఆయన మిగతా వర్గం కానీ ఎవరు లేకపోవడం వల్ల ఈ యొక్క అనాథ శవాన్ని మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఖననం చేయాల్సిన అవసరం ఉండే. కాకపోతే ఏంటంటే ఆయన శేష జీవితం కొరుట్ల గడిపింది కాబట్టి కొరుట్లకే ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో
మల్లికార్జున గారిని సంప్రదించగానే వారు మంచి గైడ్లైన్స్ ఇచ్చిండ్రు. ప్రతిమ హాస్పిటల్ మెడికల్ విద్యార్థులకు ఈ యొక్క శవదానం చేస్తే వాళ్ళకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. చనిపోయిన వ్యక్తి ఒక్క రోజులే మాయమైపోతాడు, కాకపోతే ఈయన భౌతికంగా ఈ మెడికల్ స్టూడెంట్కు చాలా ఉపయోగపడతాడని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతిమ హాస్పిటల్ తరఫున సదస్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్కు ఈ యొక్క శవాన్ని దానం చేయడం జరుగుతుంది. మనిషి అవయాలన్నీ మనిషి ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కూడా ఈ చేతి స్వచ్ఛంద సంస్థ వారు ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చేతి స్వచ్ఛంద సంస్థ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందరూ సహకరించాలని కోరుతున్నాను. కోరుట్ల పట్టణ ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు కోరుట్ల ప్రజలు ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే మల్లెపు వెంకటి గారి శరీర దానం. దీనికి చేయుత స్వచ్ఛంద సంస్థ నిన్న నాకు కాల్ చేసి ఇట్లా శరీర దానం చేస్తాము అని చెప్పగానే నేను ప్రతిమ మెడికల్ కాలేజీ ఇతిరాజ్ గారిని, కిషన్ రెడ్డి గారిని సంప్రదించగా వారు సరే అని వారు మెడికల్ అంబులెన్స్ పంపించారు. సో ముఖ్యంగా ఏంటంటే మన శరీరం ఉన్నంతసేపు రకరకాల దానాలు చేస్తూ మనం ప్రజలకు ఉపయోగపడుతున్నాం. మన మరణానంతరం కూడా ఈ నేత్రదానం, అవయవదానం, శరీరదానం కూడా ద్వారా మళ్ళీ మానవుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో దాన్ని మన మహనీయులైన మహాత్ములు ఎంతోమంది వారు ఉన్నంతసేపు మన ప్రాణత్యాగం చేసి మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వారి వారసులుగా కాళోజీ నారాయణరావు గారు 2002లో శరీరదానం చేసి మన అందరు తెలంగాణ ప్రాంతానికి ఒక ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మా తమ్ముడు అశోక్ కుమార్ గారు శరీరదానం చేశారు 2006లో. ఆయన స్ఫూర్తిగా నేను 2008లో ఈ సదాశివ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఈ నేత్రదానం, అవయవదానం, శరీరదానం ద్వారా ముందుకు వెళ్తున్నాము. ఈ సందర్భంలో ఈ మల్లెపు వెంకటి గారితో 10 శరీర దానాలు చేయడం జరిగింది. అలాగే ఒక 12 అవయవ దానాలు, దాదాపు 98 మంది నేత్రదానాలు చేసి ప్రజలకు మానవ మనవుడికి ఉపయోగపడుతూ ఉన్నాం. 250 పైగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశాం. అలాగే ఇక్కడ మల్లేష్ గారని వాళ్ళ స్మారక సంజీవ్ గారి స్మారక సభ సందర్భంగా కూడా వస్తే ఒక 20 మంది చేయుత స్వచ్ఛంద సంస్థ యువకులు అవయవ శరీరదానానికి ముందుకు రావడం జరిగింది. సంతోషం. సో అదే స్ఫూర్తితో ఈరోజు మల్లెపు వెంకట గారి శరీరదానాన్ని కూడా ప్రతిమ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం వారందరికీ, వాళ్ళ టీం అందరికీ సదాశివ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే మల్లెపు వెంకటి గారు ఈరోజు అనాథ కాదు, ఆయన కోరుట్ల ప్రజలకు ప్లస్ చుట్టుపక్కల ప్రజలకు ఒక ఆదర్శవంతమైన జీవి. ఆయన ఉన్నంతసేపు ఎలా బ్రతికినా చనిపోయే ముందు మాత్రం తన శరీరదానం ద్వారా ఎంతోమంది వైద్య విద్యార్థులకు పరిశోధనకు ఉపయోగపడే అవకాశం కల్పించారు. కాబట్టి వారికి వారికి జోహార్లు అర్పిస్తూ చేయుత స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ ప్రజలు వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అంటే మనం ఉపయోగపడే శరీరాన్ని, అవయవాన్ని, నేత్రాన్ని వృధా పోనీయకుండా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే నేత్రదానం అనేది ఇద్దరి అందులకు వెలుగునిచ్చే అవకాశం ఉంది. అలాగే అవయవదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది, ఇంకొకరి ప్రాణాలను కాపాడే శరీరదానం ద్వారా వైద్య పరిశోధనకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మన మరణానంతరం కూడా మానవ మనవుడికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలా ఊరికి వృధా పోనీయకుండా కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తితో మనమంతా తెలంగాణ వాసులం ఒక ఆదర్శవంతంగా కోరుట్ల ప్రజలను ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు పోవాలని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కోరుట్ల ప్రజలకు, చేయుత స్వచ్ఛంద సంస్థకు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, డాక్టర్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శరీరదాత పల్లెపు వెంకటి గారికి, శరీరదాత పల్లెపు వెంకటి గారికి నేత్రదానం చేద్దాం, వైద్య పరిశ్రమ పనికొద్దాం, శరీరదానం చేద్దాం.